స్విమ్మింగ్ పూల్లో తల్లి పిల్లల హత్యపై షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. హత్యకు ముందు రోజే స్విమ్మింగ్ పూల్ దగ్గర 5 సీసీ కెమెరాలను ఆఫ్ చేశారు, డీవీఆర్ తొలగించారు. భార్య 2 పిల్లల్ని చంపేశాడు నిందితుడు. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్లో పడేశాడు నిందితుడు. బంధువుల ముందు దొంగ ఏడుపులు ఏడ్చాడు. పోలీసుల దర్యాప్తులో చంపేసినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు. కూతురి బర్త్డే కావడంతో వరంగల్లోని పున్నెల్ స్విమ్మింగ్ పూల్కు అజరుద్దీన్ కుటుంబ సభ్యులు తీసుకెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో భార్య ఫరానా, కుమార్తెలు ఉమెరా, ఆయేషాలను చంపేసిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో పడేసి బయటికి వెళ్ళాడు అజరుద్దీన్. తిరిగి 9 గంటలకు వచ్చి స్విమ్మింగ్ పూల్లో పడ్డారంటూ బంధువులకు సమాచారం ఇచ్చాడు. భర్త తీరుపై అనుమానంతో దర్యాప్తులో హత్య కోణం బయటపడింది. ఇప్పటికే 2 ఆడపిల్లలు, మూడోసారి కూడా ఆడపిల్ల అని తెలిసి భార్యపై అబార్షన్కు భర్త ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు భార్య ఫరానా ఒప్పుకోవడంతో మళ్ళీ హత్యకు ఒడిగట్టాడు నిందితుడు. వరంగల్లో చోటు చేసుకుంది ఘటన. 3 ఆడపిల్లలు పుట్టారని తెలిసి భార్యని పిల్లల్ని చంపేశాడు ఈ దుర్మార్గుడు. స్విమ్మింగ్ పూల్లో హత్య చేసి స్విమ్మింగ్ పూల్లో పడేశాడు. వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది ఘటన. వరంగల్ ట్రిపుల్ మర్డర్ సంబంధించిన షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. హత్యకు ముందు రోజే స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నటువంటి 5 సీసీ కెమెరాలను, అలాగే డీవీఆర్ను, సీసీ కెమెరాలను ఆఫ్ చేసి డీవీఆర్ను తొలగించడం తెలుస్తుంది. భార్య పిల్లల్ని చంపేసి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా బంధువుల ముందు దొంగ ఏడిపేడ్చాడు అజరుద్దీన్ అనే దుర్మార్గుడు. పోలీసుల దర్యాప్తులో చంపేసినట్టు ఒప్పుకున్న నిందితుడు తమదైన స్టైల్లో విచారించినప్పుడు పోలీసుల ముందు అసలు విషయం బయటపెట్టాడు. కూతురి బర్త్డే కారణంగా పుణేల్ స్విమ్మింగ్ పూల్కు అజరుద్దీన్ భార్య పిల్లలు తీసుకెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో భార్య ఫరానా, ఉమెరా, ఆయేషాలను చంపేశాడు. స్విమ్మింగ్ పూల్లో పడేసి బయటికి వెళ్ళిపోయాడు. తిరిగి 9 గంటలకు వచ్చి స్విమ్మింగ్ పూల్లో పడ్డారంటూ బంధువులకు సమాచారం ఇచ్చి ఏడుపులు మొదలుపెట్టాడు. భర్త తీరుపై అనుమానంతో ఈ హత్య కోణం బలపడింది. మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని తెలిసి అబార్షన్కు భర్త ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు భార్య ఫరానా ఒప్పుకోవడంతో హత్య కొడిగట్టాడు నిందితుడు. చాలా దుర్మార్గమైన ఘటన. సమాజంలో ఇలాంటి ఘటనలు వింటుంటే నిజంగా చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తాయి. ఈ దృశ్యాలు కూడా మిమ్మల్ని కలిచివేయచ్చు. అజరుద్దీన్ అనే వ్యక్తి చూడ్డానికి జెంటిల్మెన్లా ఉన్న చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు ఈ దుష్టుడు. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది. వరంగల్లో జరిగింది ఈ ఘటన. వాస్తవానికి ఆడపిల్లలు పుట్టడానికి కారణం మగవాళ్ళే. ఆడపిల్లలు పుట్టడానికి కారణం మగవాడే అనే విషయం కూడా చాలామందికి తెలియకుండా కొంతమంది దుర్మార్గంగా వ్యవహరిస్తుంటాడు. ఇందులో భాగంగానే కొంతమంది భార్యలపై ఇలా బదనాం చేస్తూ వాళ్ళను బ్లేమ్ చేస్తూ ఇట్లాంటి ఘటనలకు ఒడిగడుతుంటారు. సమాజంలో ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడపిల్లైనా మగవాడైనా మగపిల్లోడైనా సమానమైన విషయాన్ని, సమానత్వాన్ని ఒప్పుకున్నవాడే నిజమైన మొగుడు, మగాడిగా ఉంటాడనేది చాలామంది తెలుసుకోవాల్సిన అంశం. ఆడపిల్లలు పుడితే తప్పేం కాదు. ఆడపిల్లలు పుడితే సమాజానికి లేదా కుటుంబానికి ఏదో బరువుగా, ఏదో భారంగా అది భావించడం చాలా తప్పు. అదొక చేతకంతనం. అసలు ఆడపిల్ల పుట్టుకకు మగవాడే కారణం అనే విషయం సైంటిఫిక్గా తెలియక చాలామంది ఇలాంటి తప్పిదాలు చేస్తుంటారు. ఈ రోజుల్లో ఆడపిల్లలు మగాళ్ళతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మగాళ్ళతో సమానంగా అన్ని విధాల దూసుకుపోతున్న క్రమం. కానీ కొంతమంది చదువుకున్న మూర్ఖులు కూడా ఇదిగో ఇలాంటి దుర్ఘటన పాల్పడుతున్నారు. వాటి చూడండి, జెంటిల్మెన్ లాగా కనబడుతున్నాడు. కానీ భార్యని, ఆడపిల్లల్ని చంపి ఆ స్విమ్మింగ్ పూల్లో వేసి అసలు వాడికి మనసు ఎలా ఒప్పిందో నిజంగా తెలియని పరిస్థితి. కూతురు బర్త్డే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ స్విమ్మింగ్ పూల్లో పడేసి ఎంత కిరాతకాన్ని కొడుగట్టా నిజంగా ఈ అంశాలు చెప్తుంటే కూడా బాధిస్తుంది. ఈ వార్తకు సంబంధించిన అంశాలు మిమ్మల్ని దిగ్భ్రాంతి గురి చేయొచ్చు, మిమ్మల్ని కలిచివేయచ్చు. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. ఈ వార్తల గురించి చెప్పేటప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేయడమే మా ప్రధాన ఉద్దేశం. సమాజంలో దాగి ఉన్న చీకటి కోణాలు, మానవ సంబంధాలు ఎలా మంటగలుస్తున్నాయి, మానవత్వం ఎలా మంటగలుస్తుందని చెప్పేందుకే ఇలాంటి కోణాలను, ఇలాంటి వార్తలకు సంబంధించిన అంశాలు మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాం. అసలు ఏం జరిగింది? వరంగల్లోని స్విమ్మింగ్ పూల్ దగ్గర జరిగినటువంటి ఘటన ఏంటి? ఈ హత్య కోణంలో పోలీసులు ఎలా విచారణ జరిపారు? ఏ అంశాలు బయటపడ్డాయి? పోలీసులు ఏమంటున్నారు? అలాగే హత్య జరిగిన ప్రదేశం, హత్య జరిగిన రోజు, చోటు చేసుకున్న పరిణామాలు, వీటన్నిటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు మీకు అందిస్తారు.
హనుమకొండ జిల్లాలోని పున్నేలు గ్రామంలోని స్విమ్మింగ్ పూల్లో తల్లి ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీస్ ఎంక్వైరీలో భర్త అజారుద్దీన్ తన భార్యను ఇద్దరు పిల్లల్ని పొట్టన పెట్టుకున్నట్లుగా ఒప్పుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరే మనం ఉన్నాము. హనుమకొండ జిల్లాలోని ఐనవోలు మండలము పున్నేలు గ్రామంలో ఉన్నటువంటి ఈ ధరణి వెంచర్లో ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. ఈ స్విమ్మింగ్ పూల్ వద్దకే నిన్న అజారుద్దీన్ తన భార్యను అదేవిధంగా తన ఇద్దరు కూతుర్లను కూడా సాయంత్రం తీసుకొచ్చాడు. భార్య ఫర్హాత్, కుమారులు ఉమేరా, ఆయేషా 8 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. వాళ్ళు దాదాపు 8 గంటల వరకు కూడా వాళ్ళకు అనుమానం రాకుండా బిహేవ్ చేశాడు. వాళ్ళంతా కూడా సంతోషంగా ఇక్కడ ఆడుకున్న తర్వాత 8 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ముగ్గురిని కూడా వాళ్ళను గొంతు పిసికి ఇందులో పడేసి చనిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి 9 గంటల తర్వాత ఇదే ప్రాంతానికి తాను టిఫిన్ వాళ్ళ భోజనాలు తీసుకొస్తున్నట్లుగా భోజనాలు పట్టుకొని వచ్చాడు. ఇందులో స్విమ్మింగ్ పూల్లో ముగ్గురు చనిపోయి ఉండడం చూసి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తన వెహికల్లోనే వాళ్ళందరినీ ఎంజిఎం తీసుకెళ్లాడు. ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి ముగ్గురు మృతి చెందినారంటూ కూడా నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల ఎంక్వైరీ లోపల అన్ని విషయాలు కూడా బయటపడ్డాయి. అజారుద్దీన్ కుట్రపూరితంగానే తన భార్యను ఇద్దరు కూతుర్లను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళను హత్య చేసి తర్వాత ఇది ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. సో దీంతో ప్రస్తుతం పోలీసుల ఎంక్వైరీలో అజారుద్దీన్ హత్య చేసినట్లుగా ఒప్పుకున్నట్లుగా తెలిసింది. దీంతో తనపై హత్య కేసు నమోదు చేస్తున్నట్లుగా ప్రస్తుతం సమాచారం అయితే అందుతోంది. ఇక కొద్ది రోజుల నుంచి కూడా ఇటు ఫర్హాత్ అజారుద్దీన్ల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 12 ఏళ్ల కింద వీళ్ళకి వివాహం జరిగింది. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలు, సో ఇద్దరు ఆడపిల్లలే జన్మించారు. ఆ తర్వాత కాన్పులో కూడా గర్భవతి అయిన తర్వాత తనకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించినప్పుడు అందులో పాపయం తేలడంతో 2 సార్లు అబార్షన్ చేయించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈసారి ప్రస్తుతం కూడా తను మృతురాలు 2.5 నెలల గర్భవతి, ప్రస్తుతం తన గర్భంలో కూడా పాపే ఉంటుందని తెలియడంతో మరోసారి అబార్షన్ చేయాలంటూ ఒత్తిడి తెచ్చాడు. సో దీంతో తాను ఒప్పుకోకపోవడం, కూతురైనా కూడా అబార్షన్ చేయించుకోనంటూ ఆమె పట్టుబడంతో భర్త అజారుద్దీన్ భార్యపై తీవ్ర కోపంతో కొద్ది రోజుల నుంచి కూడా ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంది. ఒకవేళ మళ్ళీ అబార్షన్ చేస్తే ఇది 3వసారి తల్లి ప్రాణానికే ప్రమాదం అంటూ వైద్యులు చెప్పినా వినకుండా అజారుద్దీన్ ఎట్టకేలకు తన భార్యని అడ్డు తొలగించుకోవాలని పక్కా ప్లాన్ వేసుకుని తెలుస్తుంది. ఇక నిన్న సాయంత్రం వాళ్ళని ఇదే గదికి తీసుకొచ్చాడు. ఇక్కడ ఈ డ్రెస్సింగ్ రూమ్ వద్ద వాళ్ళంతా కూర్చున్నారు. ఇక్కడే కూర్చొని మాట్లాడుకున్నారు. ముందస్తుగానే వాళ్ళని తీసుకొచ్చి చంపే ప్రణాళిక వేసుకున్న తర్వాత సీసీ కెమెరాలు ఉన్నాయి, మనం చూడొచ్చు. డ్రెస్సింగ్ రూమ్ దగ్గర ఒక సీసీ కెమెరా, ప్రస్తుతం ఇక్కడ ఎవరైనా ఈ స్విమ్మింగ్ పూల్ బుక్ చేసుకుంటే వాళ్ళ కదలికలు అన్నీ కూడా క్యాప్చర్ చేస్తుంది. ఆ సీసీ కెమెరాను కూడా కంప్లీట్గా ఆఫ్ చేశాడు. డీవీఆర్ను కూడా ఆఫ్ చేసి డీవీఆర్ని ఇక్కడ తీసుకెళ్ళాడు. 2 వైపులా మనకి ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్లోకి ఎంట్రీ అవుతున్న చోట కూడా 2 సీసీ కెమెరాలు ఉంటాయి. స్విమ్మింగ్ పూల్కు అవతలి వైపున కూడా మరొక సీసీ కెమెరా ఉంటుంది. అంటే పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అయితే ఇక్కడ తన భార్యను హత్య చేయాలని నిశ్చయించుకున్న తర్వాత ఆ సీసీ కెమెరాలన్నీ కూడా కనెక్షన్లు తొలగించారు. ఆ రికార్డ్ అయిన డీవీఆర్లను కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి రాత్రి ఒక పథకం ప్రకారము వాళ్ళ ముగ్గురు ఇందులో పడి చనిపోయారనేటువంటి నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. చివరకు అజారుద్దీన్ భాగవతం బయటపడింది. తాను తన భార్య అబార్షన్ చేసుకోలేనటువంటి కోపము, వరుసగా ఆడపిల్లలనే కంటున్నటువంటి కోపంతోనే వాళ్ళను అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే అజారుద్దీన్ వాళ్ళని గొంతు పిసికి చంపిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో వేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడా, లేకుంటే బ్రతికుండగానే వాళ్ళను నీళ్ళల్లో ముంచి చంపాడా అనేది కూడా ప్రస్తుతం పోలీసుల ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. ఇక ఉదయం నుంచి కూడా ప్రమాదం అని అనుకున్నటువంటి భావించినటువంటి అందరూ కూడా ప్రస్తుతం విషయం తెలియడంతో పూర్తిగా ఇంతటి దారుణానికి ఒడిగట్టిన అజారుద్దీన్ను కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కూడా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలన్నీ ఆఫ్ అయి ఉండడము, ఇక్కడ ముగ్గురు ఇందులో పడి చనిపోయిన సమయంలో భర్త ఇక్కడ లేకపోవడము, తాను బయటికి వెళ్ళాలని కట్టుకథలు అల్లే ప్రయత్నం చేయడము, డెడ్ బాడీస్ను పోలీసులు వచ్చే వరకు కూడా ఉంచకుండా ఇక్కడి నుంచి తరలించడం కూడా పూర్తిగా అనుమానాలు తావేయడంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. ప్రస్తుతము ఆ ముగ్గురితో పాటుగా ఫర్హాన్ కడుపులో ఉన్నటువంటి 2.5 నెలల పసిగుడ్డు కూడా పూర్తిగా 4 ప్రాణాలను అజారుద్దీన్ పొట్టన పెట్టుకున్నాడు. సో ఇటువంటి వ్యక్తిని బతకనివ్వద్దంటూ కూడా అటు మృతురాలి బంధువులు అయితే డిమాండ్ చేసిన పరిస్థితి. మొత్తానికి స్విమ్మింగ్ పూల్లో 3 మృతదేహాలకు సంబంధించినటువంటి ప్రమాద ఘటన ప్రస్తుతం
హత్య కోణంగా తేలడంతో కూడా పోలీసులు పూర్తిగా ఆ టెక్నికల్ సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఉన్న పరిస్థితి. సో మొత్తానికి భార్యను అబార్షన్ చేయించుకోవడానికి కోపంతో, ఆడపిల్లలకు అంటుందనే కోపంతో పొట్టన పెట్టుకోవడం అన్యాయం అంటూ కూడా ఓరుగల్లు వాసులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హన్మకొండ.